హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకో విషయం ఏంటి అంటే, చాలామంది అడుగుతున్నారు కదా, మీరు హెయిర్ స్టైల్స్ చేయండి, బన్ క్లిప్ హెయిర్ స్టైల్ చేయండి, బ్రైడల్ లుక్ హెయిర్ స్టైల్ చేయండి అని చెప్పారు. నేనైతే ఈరోజు ఒక హెయిర్ స్టైల్ చేస్తున్నాను, అది బన్ క్లిప్ హెయిర్ స్టైల్ అని అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఏ హెయిర్ స్టైల్ కూడా ఇంతవరకు వేసుకోలేదు ఎప్పుడు కూడా. అండ్ నేను నార్మల్గా క్లిప్, మీకు తెలుసు కదా, నేను నార్మల్గా క్లిప్ వేసుకొని హెయిర్ వేసుకుంటాను అనమాట. ఇంకా అసలు ఆ చిక్కు తీసుకోవడమే ఒక గంట అయిపోతుంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈరోజు ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. అది కరెక్టా కాదా అనేది మీరే కామెంట్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా చాలామంది కూడా ఆయిలింగ్ చేసి నైట్ పికింగ్ వీడియో చేయండి అక్క, నైట్ వీడియో చేయండి అక్క అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నేను ఆయిల్ ఎలా పెట్టుకుంటాను, ఎలా హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది, ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తా అనమాట. అసలు ఈ జుట్టు ఈ ఎండాకాలం ఇట్లా పైకి పెట్టి ముడేసుకుంటే ఎంత బాగుంటుందంటే, అబ్బా ఎంత ఫ్రీ ఉంటుందంటే అంత ఫ్రీ ఉంటుందండి. నేనైతే బన్ క్లిప్ హెయిర్ స్టైల్ ఇలానే అనుకుంటున్నాను, కాకపోతే ఇలా కాదు, ఇంకా ఎలానో వేస్తారు. నేనైతే ఇలా ట్రై చేశాను, అది ఎలా వచ్చింది ఏంటి అనేది మీరే వీడియోలో చూసి చెప్పాలన్నమాట. ఇంకా బాగా వేయాలి. అవి అయితే ప్లాస్టిక్ పూలు, అమ్మ తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చిందనమాట. అవి అప్పుడప్పుడు పెట్టుకో అంటది, నేనే పెట్టుకోను. ప్లాస్టిక్ పూలు ఎవరైనా చూస్తే ఎక్కిరిస్తారేమో అని చెప్పేసి పెట్టుకోను అనమాట. కాకపోతే ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరే చెప్పాలి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మనకైతే యూట్యూబ్లో 58K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కాకపోతే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, థ్యాంక్స్ అండి. ఇంకొక విషయం ఏంటి అంటే, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందైతే ఫంక్స్ తీసాను అనమాట. వాటిని ఏమంటారంటే ఫంకులు అని అంటారనమాట. ముందు నాకు తెలియదు, ఎవరో చెప్తే తెలుసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. అట్లా కొన్ని క్యూట్ పిక్స్ లాగా అలా చూపించాను అనమాట. నాకైతే చాలా నచ్చింది, ఎంత బాగుందో కదా. కాకపోతే దాన్ని వేసుకోవడం అలానో కాదో నాకైతే తెలీదు, నేనైతే వేసుకున్నాను అనమాట. పక్కనైతే సన్నీ ఉన్నాడు కదా, సన్నీ నవ్వుపిస్తున్నాడు, ఏంటి మమ్మీ నువ్వు ఫొటోస్ దిగుతున్నావా, వీడియోస్ తీస్తున్నావా అని చెప్పేసి. లేదు నాన్న, మన సబ్స్క్రైబర్స్ అడిగారు అందుకోసమే వేసుకున్నాను. ఎలా ఉంది అంటే, సూపర్ ఉంది మమ్మీ, ఇలా వేసుకో నువ్వు నిజంగా అని చెప్పి. నిజంగానే కదా నాన్న ఇది వేసుకుంది, అబద్ధంగా వేసుకున్నానా అని అంటే, బాగుంది మమ్మీ అని చెప్తున్నాడు అనమాట. మీరు చెప్పండి ఎలా ఉంది అనేది కామెంట్లో. అలానే ఇది ఏ హెయిర్ స్టైల్, బన్ క్లిప్ హెయిర్ స్టైల్ ఇంతేనా లేకపోతే ఇంకెలా వేసుకుంటారు అనేది కూడా నాకైతే తెలీదు. కాకపోతే హెయిర్ స్టైల్ పాపం అడుగుతూనే ఉన్నారు చాలామంది, సారీ అండి. కాకపోతే నేను ఈ జుట్టుకి అసలు వేసుకోలేను, చిక్కు తీయడమే కష్టం అయిపోతుంది. ఇప్పుడు తీసుకొని వచ్చాను కదా చిక్కు, మళ్ళీ చిక్కు పడిపోయింది అనమాట. ఇంకా సరే కదా, ఆ హెయిర్ స్టైల్ అయిపోయింది కాబట్టి నేనైతే నైట్ ఇలా ఆయిల్ పెట్టేసుకుంటాను నిండా. నేను వాడేది పారాషూట్ హెయిర్ ఆయిల్ అండి. పారాషూట్ హెయిర్ ఆయిల్ అయితే నేను వాడతాను. ఇప్పుడు చాలామంది ఏంటంటే నూనె పెట్టుకోవడం తగ్గించారు, ఎక్కువ తలస్నానం చేసి హెయిర్ లీవ్ చేసేయడం అలా చేస్తున్నారనమాట. హెయిర్ లీవ్ చేయొద్దండి, హెయిర్ వదులుకోవద్దు, చిట్లిపోతుంది హెయిర్ అనేది కూడా ఎదగదు మనకి. హెయిర్ అనేది ఎప్పుడూ మడిచి వేసుకోవాలి, కింద వరకు అల్లుకొని మనకి మడిచి వేసుకుంటే ఓన్లీ ఫ్రైడే మనకి ఎక్కడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు తలస్నానం చేస్తే హెయిర్ అనేది మంచిగా ఉంటుంది, బాగా ఒత్తుగా కూడా ఉంటుంది మనం వదులుకున్నప్పుడు. నేనైతే అలానే చేస్తాను నా హెయిర్కి. ఇంకా ఈ కెమికల్స్ ఉన్న ఆయిల్స్ అని అదని ఇదని, ఆ షాంపూ ఈ షాంపూ ఏది కూడా నేను అస్సలు వాడను. పారాషూట్ ఆయిల్ ఓన్లీ, క్లినిక్ ప్లస్ షాంపూ, పిల్లలకి కానీ మాకు కానీ నేను వాడేది మాత్రం అదేను. నా హెయిర్ సీక్రెట్ అయితే అదనమాట. నేను ఏది కెమికల్స్ ఉండేవి ఏది వాడను. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పే టిప్ ఏంటంటే, మీరు డైలీ హెయిర్ అయితే అస్సలు వదులుకోవద్దండి. నీట్గా పైకి కొప్పు పెట్టేసుకోండి, బాగా అల్లుకొని నీట్గా కింద వరకు అల్లేసుకొని బాగా జడ అనేది మడిచి వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది అడిగారు మీరు రిబ్బన్స్తో హెయిర్ జడ వేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు మీరు హెయిర్ స్టైల్ వీడియోస్ చేయండి అక్క అని చెప్పేసి. చాలా థ్యాంక్స్ అండి, నన్ను అడుగుతున్నారు కానీ నేనే చేయలేకపోతున్నాను, సారీ. అందులో చేస్తాను, రిబ్బన్స్ వేసుకొని మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే
అది స్కూల్ డేస్ కాబట్టి స్కూల్ డేస్ మెమొరీస్ గుర్తొస్తాయి కాబట్టి వేసుకోవాలి. అలా వేసుకుంటే అసలు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఆ రిబ్బన్స్ వేసుకొని జడ వేసుకుంటే ఇంకా హెయిర్ అయితే భలే గ్రోత్ అవుతుంది. ఎందుకంటే బాగా పైకి వేసేసుకుంటాం కాబట్టి మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట. ఈ స్టిక్కర్ అస్సలు ఆగట్లేదు. పెట్టుకున్న ఇంకా మొత్తం ఆయిల్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకోవాలన్నమాట. 10 మినిట్స్ అలా ఉంచేసుకొని అప్పుడు ఇంకా మనం చిక్కు తీసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆయిల్ పెట్టుకొని ఉంచాలన్నమాట. అలా ఇంక ఈ లోపల ఎగ్స్ పెట్టేద్దాంలే. పప్పు చేశాను, పిల్లలకి ఎగ్స్ ఉడకబెట్టేద్దాంలే, వాళ్ళు ఆమ్లెట్ తినను అన్నారు. ఇంకా సరేలేని ఎగ్స్ ఉడకబెడదాం చెల్లే అని చెప్పేసి ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను అనమాట. ఈ లోపల నాకు హెయిర్ కూడా కొంచెం నానిపోతుంది. అంటే ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి అనమాట ఆయిల్ పెట్టుకొని. వస్తున్నా మా బన్నీస్ అన్నీలేండి. ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇస్తున్నా కూడా కొట్టుకుంటున్నారు. అలానే ఉన్నారు. ఇప్పుడు ఈ ఎండాకాలం సెలవులు ఏమంటే ఇచ్చారు పిల్లలతో అస్సలు ఏగలేకపోతున్నాము. ఒక్క క్షణం మా ఇంట్లో అయితే మరి ఒక్క క్షణం కూడా అన్న తమ్ముళ్ళనే కానీ బయట ఎట్లా ఉంటారో ఏమో కానీ అబ్బా ఇంట్లో మాత్రం ఫుల్ కొట్టుకుంటారు. ఎంత చెప్పినా వినరు అసలు. మీ పిల్లలు కూడా ఇంతేనా? అంతే ఉంటారులేండి. నేనైతే ఇంకా ఎగ్స్ పెట్టేసేసి ఆయిల్ కూడా బాగా పెట్టేసుకున్నాను కాబట్టి ఒక 10 మినిట్స్ అయిపోయిందనమాట. ఎంత బాగుందంటే తలస్నానం చేసిన తర్వాత ఆ జుట్టు వేసుకొని చికాక్గా ఉంటుంది. అదే ఆయిల్ పెట్టుకున్న తర్వాత పైకి జడ వేసేసుకొని అసలు ఎంత బాగుంటుందంటే ఎంత ఫ్రీగా ఉంటుంది. ఈ ఎండాకాలం అయితే జడ పైకి వేసుకుంటే ఫ్రీగా ఫ్రెష్గా అసలు గుండె చేపించేసుకోవాలనిపిస్తుంది. ఆ తలకి పోసుకున్నప్పుడు అది చికాక్గా ఉంటుంది అనమాట. ఇలా ఆయిల్ పెట్టేసుకొని పైకి జడేసేసుకోవాలండి. అది కూడా ఊరికే జడేసుకొని సగంకి లబ్బర్ వేసుకోవడం అలా కాదు. చివరి వరకు జడ అల్లేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు మడిచి పెట్టుకొని ప్రతిరోజు డైలీ అట్లనే వేసుకోవాలి. మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ఫ్రైడేస్ అలా తలస్నానం చేసినప్పుడు అప్పుడు లీవ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరే గమనిస్తారనమాట. హెయిర్ మనకనేది కింద మనం వదులుకున్నప్పుడు ఒత్తుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం మడిచిపెట్టి వేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది కింద లీవ్ చేసినప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసుకొని హెయిర్ అనేది ఒత్తుగా ఉంటుంది అనమాట. అది ఎంత పైకి వేసినా పైకి జుట్టు ఎంత దూకొని పైకి వేసుకున్నా అది కిందకే జారిపోతుంది. ఎందుకంటే ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి. చాలామంది అనుకుంటారు అయ్యో ఆయిల్ పెట్టేసుకున్నామే, ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఫేస్ ఒకలా ఉంటుంది, తలస్నానం చేసినప్పుడు ఒకలా ఉంటుంది అని అనుకుంటారు. లేదండి, కొంతమంది ఫేస్ అనేది ఆయిల్ పెట్టుకున్నప్పుడైనా తలస్నానం చేసినప్పుడైనా కళ అయిన మొహం ఎక్కడికి పోదు. మనం అనుకుంటాము ఆయిల్ పెట్టుకున్నాం కదా బాగుండదేమో, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అనుకుంటాం. అలా ఏముండదండి. నేను ఆయిల్ పెట్టుకొని కూడా చాలా వీడియోస్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఆయిల్ పెట్టుకొని హెయిర్ జడ వేసుకొని కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. ఎలా ఉంది మీరు చూస్తున్నారు కదా వీడియోస్. ఫ్రైడే సాటర్డే మండే తలస్నానం కంపల్సరీ చేస్తాను నేను. ఆ 3 డేస్ తప్ప మిగతా డేస్ అన్నీ ఆయిల్ ఉంటుంది. నా హెయిర్ వచ్చేసి ఆయిల్ మాత్రం నేను ఒక్కటే చెప్తానండి హెయిర్కి ఏంటి అంటే ఆయిల్ నిండా పెట్టుకొని జడ అనేది లూజ్గా కూడా కాకుండా లూజ్గా అల్లుకోకుండా నీట్గా అంటే గట్టిగా అంటే మరీ బిగిచ్చేసి కాదండి బాబోయ్, కొంచెం లైట్గా అల్లుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా పక్కన ఆంటీ బయట నుంచి చూసింది వీడియో చేస్తున్నావా అని చెప్తే అంటున్నాను. అలా అల్లేసుకొని ఇలా అల్లేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం అల్లేసుకోవాలి. చివరి వరకు అల్లేసుకొని మనం నీట్గా మడిచిపెట్టి వేసేసుకొని పైకి పెట్టుకుంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుందండి. అసలు ఈ ఎండాకాలంలో పొద్దున పూట కూడా ఇలా వేసేసుకొని కింద దాకా కాకుండా ఇంకా పైకి కూడా ఫ్లక్కర్ పట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన చిన్ని వ్లాగ్స్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మడిచిపెట్టి వేసేసుకోవాలన్నమాట. అలా మీకు హెయిర్ గ్రోత్ అవ్వడం కూడా కాకుండా ఒత్తుగా కూడా పెరుగుతుందన్నమాట హెయిర్ అనేది. నా హెయిర్ సీక్రెట్స్ అయితే ఇవేనండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు ఈ యూట్యూబ్ చేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటారు. అనుకునేది ఏదీ లేదండి. మన ఇంట్లో మన హస్బెండ్ పెళ్ళయి ఉంటే మన హస్బెండ్ ఒప్పుకుంటే మనం ఏం చేసినా ఏం కాదు. ఇక్కడ ఏం తప్పు చేయట్లేదు. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. నేను చెప్పేదైతే వాళ్ళు ఏమనుకున్నారు వీళ్ళు ఏమనుకున్నారు అదైతే కాదు. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ఒప్పుకుంటే మీరు చేసుకోవచ్చు. ఇది మంచి యూట్యూబ్ అనేది మంచి
కన్ఫామ్ అండి. నేనైతే చెప్పాలనుకున్నది అయితే ఇదే అండి. నేనైతే ఈ హెయిర్ స్టైల్ అనేది, నేను జడ వేసుకునేది ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఏం వీడియో చేయాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. డైలీ వీడియోస్ పెడదామని అనుకుంటాను, కాకపోతే ఆ వీడియో పెట్టుకొని అది ఇది అని చెప్పేసి ఉంటాయి. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.